నేను చూసిన ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్స్‌కి మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 3, 4 ఇయర్స్ టైమ్ అయింది. ఎన్ని సార్లు అతనికి సెమెన్ టెస్ట్ చేసినా సరే, అతనికి స్పెర్మ్ కౌంట్ జీరోనే ఉంటుంది. అండ్ ఆ స్పెర్మ్ కౌంట్ వీరికణాల కౌంట్ జీరో ఉండటంతో పాటు అతనికి వీర్యం కూడా చాలా తక్కువగానే వస్తుంది. నార్మల్‌గా మగవాళ్ళకి ఎవరికైనా సరే సెమెన్ వాల్యూమ్ అంటారు. సెమెన్ వాల్యూమ్ మినిమమ్ 1.5 నుంచి 2 ఎంఎల్ అబోవ్ వచ్చిద్ది. అది నార్మల్ సెమెన్ వాల్యూమ్. కానీ అతనికి ఎప్పుడు సెమెన్ టెస్ట్ చేసినా స్పెర్మ్ కౌంట్ జీరోనే ఉండటంతో పాటు సెమెన్ వాల్యూమ్ అనేది జస్ట్ 0.5 ఎంఎల్ఏ వస్తుంది. అటువంటి దంపతులు ఐవీఎఫ్ సెంటర్‌లో కన్సల్ట్ అయితే జస్ట్ కన్సల్ట్ అయిన ఫస్ట్ రోజునే ఈ స్పెర్మ్ కౌంట్ జీరో ఉంది అని చెప్పేసని క్యారియోటైపింగ్, వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ లాంటి టెస్టులు చేపిచ్చి ఆల్మోస్ట్ ఒక ₹40,000 టెస్టులు చేపిచ్చారు. జస్ట్ అసల వాళ్ళు హాస్పిటల్‌లో కన్సల్ట్ అయిన ఫస్ట్ రోజునే. కనీసము ఆ సెమెన్ అనాలిసిస్‌లో సెమెన్ వాల్యూమ్ తక్కువగా ఉంది. ఈ సెమెన్ వాల్యూమ్ తక్కువగా ఉండటానికి రీజన్ ఏంటి అనేది కూడా చెక్ చేయకుండా మీ స్పెర్మ్ కౌంట్ జీరో ఉంది. సో, ఖచ్చితంగా ఈ క్రోమోజోమ్ టెస్టులు చేయాలి అండ్ జెనెటిక్ టెస్టులు చేయాలి అని చెప్పేసని ఈ వై క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్, క్యారియోటైపింగ్, ట్రాన్స్‌రెక్టల్ స్కాన్, హార్మోన్స్, టెస్టిస్ స్కాన్, సెమెన్ అనాలిసిస్ అని ₹40,000 టెస్టులు చేపిచ్చారు. టెస్టులు చేపిచ్చి కనీసము అప్పుడైనా సరే ఈ జీరో కౌంట్‌కి రీజన్ ఏంటో చెప్పారనంటే, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ యూజ్ చేయండి. స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఛాన్స్ ఉంటది అని చెప్పేసని ఒక 3-4 మంత్స్ పాటు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ యూజ్ చేపిచ్చారు. జస్ట్ ఆ టాబ్లెట్స్‌కే ఒక 1,00,000 నుంచి 2,00,000 దాకా టాబ్లెట్స్ యూజ్ చేపిచ్చారు. ఒక 3-4 మంత్స్ పాటు మల్టీవిటమిన్ టాబ్లెట్స్. ఎండ్ ఆఫ్ 4 మంత్స్ సెమెన్ టెస్ట్ చేస్తే అతనికి మళ్ళీ స్పెర్మ్ కౌంట్ జీరోనే ఉంది. ఆ పేషెంట్ వచ్చి నన్ను కన్సల్ట్ అయినప్పుడు నేను అతనికి క్లినికల్‌గా ఎగ్జామినేషన్ చేస్తే అసలు స్పెర్మ్ కౌంట్ జీరో ఉంది. నేను ఆ సెమెన్ టెస్ట్ రిపోర్ట్స్ చూసా. పాత రిపోర్ట్స్ చూసినప్పుడు దాంట్లో సెమెన్ వాల్యూమ్ జస్ట్ 0.5 ఎంఎల్ ఉంది సెమెన్ వాల్యూమ్.